ఇంకేమైనా మెడికల్ రిపోర్ట్స్ కానీ తీసుకొని ఇప్పుడే డెవలప్ అవుతుందా లేదా చూసుకోండి. 10 ఏళ్ళు వస్తారు అంతకుముందు ఏమిటో చూసుకోండి. మీ పోరాటం మీరు చేయండి, ఏం చేస్తారు ఎంతవరకు అయితే కానీ నెల రోజుల తర్వాత వచ్చి లాస్ట్ ప్రయత్నం మీరు చేస్తారంటే ముందు నాయకులు కదా ఇట్లా వచ్చి స్పీచ్లు నడిపి కాన్స్టిట్యూన్సీ లెవెల్ నాయకులు వచ్చి కదా నడుపుమారా డబ్బులు చెప్పాలన్నా అవుతావు నాకు తెలియదు అంటాడు మళ్ళా ఏమై బ్రదర్ డబ్బులు చేయవు చేస్తున్నాం అన్ని సంకల్పం చేస్తున్నాం రావాలని అన్ని దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాం ఇష్యూ ఉన్నది ఇంత ఏం చేద్దాం మా వచ్చి సలహాలు సూచన ఇస్తాం కదా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయితే కదా. ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎమ్మెల్యేగా మా మీద బాధ్యత ఉంటుందా ముందు ఫస్ట్ మీద వచ్చి ఏ విషయాలు పట్టించుకోలే చెప్పునా ఏదైనా పార్టీలో ఊరి పార్టీ ఆ పార్టీ పక్కన ఇప్పుడు 1 వీక్ 10 days నుంచి నేను చెప్తున్నాను 10 days నుంచి ఏమంటున్నావు నా దగ్గరికి రావాలని అవసరం చూద్దాంపా అంతే ఎందుకు రాను ప్రజల ప్రాణం పోతున్నది విషగుండం తయారవుతున్నదాడ అన్నప్పుడు ఎందుకు రాము చెప్పు ఆగ మేఘాల రాత్రి 12 గంటలకు వస్తాను అంతే పబ్లిక్ ఇబ్బంది ఉన్నప్పుడు ఏది లెక్క పెట్టాలి. 4 వస్తే అయిపోయాయి నువ్వు అవసరం రాదు నాకు ఫోన్ చేసి వస్తుంది వాళ్ళంతా వాళ్ళు తోపులు అనుకుంటే ఇట్లా మీ అందరూ మీరు ఇక్కడ ఉందా నా అనుకున్నాడు వాడు ఉన్నాడా నా అనుకున్నాడు ఉన్నాడా మిగిలిన అంటే చెప్తున్నా చరిత్ర చూసుకోండి ఒకటి చేయండి మీరు చేయండి మీ పోరాటం మీరు చేయండి నువ్వేం చేయలేము చేజారిపోయింది ఏం చేయలేము కదా మనం ఎంత ఏం చెప్పినా చేజారిపోయింది అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అయిపోయింది. మా పబ్లిక్ ఆగమన్నా ఆ మహిళలు అడుగు నేను మాట్లాడిన తప్పుడే చెప్పురా చీపురు గడ్డలు తీసుకొని కొట్టున్నాను ఒక్కటి మాట చెప్తున్నాను అవన్నీ కాదమ్మా అవన్నీ డబ్బు యాడ్ గురించి మాట్లాడుకుంటు నేను చెప్పిన మాటలలో తప్పు ఉన్నదా అని అడుగుతున్నాను. పెరిగేట 10 మందిని తిరుగుతున్నారు, మీ పిల్లలు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, చదువుకోకుండా 10 మంది మాటలు సమాజాలు ఏం జరుగుతుందో తెలుస్తున్నది. నెల రోజుల తర్వాత వచ్చి నువ్వు లాస్ట్ మినిట్ నువ్వు సాయం చేయాలంటే ఏమన్నట్టు అని చెప్తాడు. రాకపోవడం అదొకటి తప్పు సారు. రాకపోవడం కొంచెం ముందు రాకపోవడం తప్పైనందుకు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, నా చేతిలో లేదని చేజారిపోయింది ఎప్పుడు చెప్పుకోవడానికి వచ్చినాము. మాకు తెలియదు అవన్నీ ఏం తెలియదు. కాళ్ళు కడిగి మన ఎత్తి మీద పోసుకుంటాం. ఆలోచన చేద్దాం. మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళే దేవుడు గడి తీసేయి సారు, మా పిల్లలు బతకలేరు. అదొక్కటి రూపం చెప్తున్నాడు సాటు చెప్తలేదు. సాట్ కోటి ముంగటి లోపల పని అది నా నడవదు ఓపెన్ గా ఉంటుంది తెలిసి ఉండాలి. ఈ చేతులు ఉంది సారు, చేతులు లేదమ్మా మా చేతులు లోకల్ లీడర్లు ఆ టెన్షన్ లా వాళ్ళు క్షమించుకోవాలి. మీరు పెద్ద మనుషులు ప్రజలను క్షమించేది మీరు. ఏం కాలేదన్నా ఒక రాత్రికి దాడి అయిపోయి తప్పు చెప్తలేదు ఉన్నది వాస్తవం చెప్తున్నా. నీకు చేస్తా పో చూస్తా పో మీరు ఈ భుజాలు బట్టి ముల్గరిస్తా పో నాతో కాదు అయ్యే పని కాదు అని చెప్తున్నారు. అవుతుంది సార్ లోపలి చెప్తున్నా జరగని పని అని చెప్తున్నారు. మనుషులు అవుతుంది. మీ ఫోటో ప్రతి ఇంట్లో దేవుని చాక్లెట్ దొంగతనం చేసినాడు చెప్పదే వాడాలి గుమ్మ మానాలి అప్పుడే చక్కగా అవుతుంది. ఈ 2 రోజులు చేసిన ఏం విగ్రహానికి ఏమైందని అనుకుంటున్నాను. లేదు కానీ అది ఏం కాలేదాడా ఏమైంది
టెన్షన్లలో మేము చిన్న పిల్లగాడు చాకరీ దొంగతనం చేసినట్టే చెంపదెబ్బ పడాలి, రోడ్డు రాబరి కాడు, గజదొంగ రాడాలి. అమ్మో ఇది కట్టడి ఉంటుంది అని చెప్పి చేస్తాం. అట్లా సార్ అట్లా కాదు, మీరు అధికార పార్టీ ఉండడం అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో, లవడల పార్టీ అది కాదన్నా. కాంగ్రెస్ లో ఉండడం వల్ల అట్లా లేట్ అయింది కానీ చెప్పాలి. తప్పైంది, క్షమించు సార్. ఇంకా పోలేదు, ఇక పానం ఉన్నది. పానం తెచ్చేయలేము కానీ పానం పోలేదు, ఇంకున్నది ఉన్నదన్న. ఏ పోలేదన్నా? సరే కానీ చూడు మీతో అవుతుంది. కాదు, లాస్ట్ రోజు భగవంతుడే అన్ని ప్రయత్నాలు తీసుకురా. నేను నవ్వుకుంటా ముసుకుంటా చెప్తాను కాదు, ఇప్పుడు వరకు పని అయితే పని అయ్యే పని చేయాలి. తిట్టుడు పడుడు మా భవిష్యత్తు నాశనం అవుతున్నాయి అన్న. ఒక్కసారి ఆలోచన చెప్పండి. అట్లా చెప్పనీకి అది కాదు కానీ మైకులు పట్టి చెప్పండి. మన చేతులు లేదు, అది భగవంతుని చేతుల్లో. రోడ్ కూడా ఎక్కనేయలేరు అన్న నాయకుల వల్ల 14 మంది పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. పిల్లల భవిష్యత్తు ఖరాబ్ రోడ్ నల్లవల్లి ప్రజలను అయితే రోడ్ ఎక్కనీయలే. 14 మంది మీద కేసులు వేసారు అన్న. మొత్తం ఊర్లే ఒక మగోళ్ళు లేకుండా అందరిని వేసుకపోయారు. ఊర్లే అందరిని వేసుకపోయారు మగోళ్ళు. 2 నిమిషాలు ఇంకా మాట్లాడన్నా. ఇంకా 2 నిమిషాలు మాట్లాడన్నా. మేము ఇవాళ రోడ్ ఎక్కినామన్నా, ఒక టీమ్ అంటే ఇవాళ రోడ్ మిమ్మల్ని చూసి అన్నయ్య, మిమ్మల్ని చూసి మేము ఎంత ఓపిక పడుతున్నామో చాలా ఓపిక పడుతున్నాం అన్న. లేదన్నా, మేము యుద్ధం చేస్తామన్నా, మేము సిద్ధంగా మేము కష్టపడాలి. మేము అన్న మిమ్మల్ని చూసి మేము ఆగిపోతున్నాం. ఒక 2 నిమిషాలు చాలా కష్టం, చాలా కష్టం. పిల్లల భవిష్యత్తు 29 రోజులు అయిపోతుంది. చాలా రాష్ట్రంలో నాయకులు, పడచేరులో ఉన్న నాయకులు అందరూ నుంచి చేసి మీటింగ్లు స్పీచ్లు కొట్టింది కదా. స్పీచ్లు కొట్టడం కాదు, పని చేయాలి. మైక్ దొరకగానే స్పీచ్లు నరకడం కాదు ముఖ్యం. ఏంటిది, ఎక్కడ దెబ్బ తగిలింది, ఏం మందు పెట్టారని ఆలోచన చేయాలి. అసలు మెదడుతో సలహా తీసుకోవాలి. ఎట్లయితే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం ఆలోచనతో పని చేయాలి. ఇది చెట్టు మీద ఆకులు ఇస్తరాలు ఉండడం కాదు. నేను ఆలోచన చేసి చెప్తాను. మేమైతే ఈ రోడ్డు మీద రాలేమన్నా. మిమ్మల్ని నమ్ముకొని దయచేసి చెప్తున్నాం. నమ్ముకున్న వాడు మాట్లాడితే ఇంకా దొబ్బేస్తారు. నేను నమ్ముకోలేదు, నన్ను నమ్ముకుంటే వేరే ఉంటుండే. మాది ఈ అందరం కలిసి మాట్లాడకొద్ది నన్ను నమ్ముకుంటే వేరే ఉంటుండే. రేపు సాయంత్రం ఇఫ్తార్ డేట్ ఫిక్స్ చేసి ఉంది. మళ్ళీ నాకు పెళ్లి 17 నుంచి 17 మాట్లాడబడి అట్లా రేషన్కి పోతారా? రేషన్కి పోతే పనులు అయితాయా? పని ఉన్నది, అవసరం ఉన్నది. దండం పెట్టి చెప్తున్నాం అన్న, దండం పెట్టి చెప్తున్నాము. ఆలోచన చేసి మా మీద కంకెర ఉంచు.